విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ తీవ్ర ఒత్తిడి తెస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో విశాఖపట్నం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా విశాఖ సౌత్ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీకి సన్నాహాలు చేశాయి. ఈ ఆందోళనను అడ్డుకట్టేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. నగరం నలుమూలలా భద్రతను పటిష్టం చేస్తూ భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ప్రస్తుతం విశాఖలోని ప్రముఖ జగదాంబ జంక్షన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య నెట్టివేతులు వాగ్వాదం చోటు చేసుకుంటున్నాయి. పలువురు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుండటంతో విశాఖ వీధులు తీవ్ర కలకలానికి దారితీస్తున్నాయి.